బరంపురంలో అదిరిపోయే బాంగ్రా పలావ్. యాక్చువల్గా దీన్ని చక్కగా ఈ ఆకులో వేసి ఇట్లాగనే ఇచ్చేస్తారనమాట, పొట్లం కింద కట్టి. ఆ మటన్ తింటుంటే అలా మటన్ తినాలని అనిపిస్తుంది అన్నమాట. మంచి కమ్మడి టేస్ట్తో సూపర్ మటన్. ఎలా అయినా కూడా బరంపూర్లో నాన్ వెజ్ మాత్రం ఎరగదీసిందండి. నాన్ వెజ్ లవర్స్ ఎవరైనా ఉంటే అర్జెంటుగా టికెట్ వేసుకుని బరంపూర్ వచ్చేయండి. నిజంగా సూపర్ క్రేజీ పలావ్ని అయితే టేస్ట్ చేయొచ్చు. హాయ్, నేను శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. ప్రస్తుతం నేను ఇంకా ఒడిశా రాష్ట్రంలోని బరంపూర్లోనే ఉన్నాను. లాస్ట్ ఎపిసోడ్లో అయితే ఆ బరంపురంలో అదిరిపోయే ఇడ్లీ మటన్ కాంబినేషన్లో సూపర్ బ్రేక్ఫాస్ట్ లాగించాం కదా. ఆ పక్క షాప్లోనే సూపర్ టేస్టీ పలావ్ ఉంటుందట. ఈ పలావ్ ఒడిశాలోనే చాలా బాగా ఫేమస్ అట, అది కూడా మటన్ పలావ్. ఏంటా మటన్ పలావ్ కదా తెలుసుకుందాం రండి. బాబాయ్ నమస్తే. తెలుగు వస్తుందండి? అసలు ఏం పేరు బాబాయ్ మీ పేరు? నా పేరు ఉపేంద్ర గౌడ్. ఉపేంద్ర గౌడ్. దుకాణానికి పిలుస్తున్న పేరు బంగార పొలవాడు. బంగార పొలావ్. అదే నోటెడ్ ఉన్నది బంగార పొలవాడు. ఎంతకాలం అయింది సార్? మాది 85 నుంచి 1985 స్టార్టింగ్. దాదాపు 35 ఏళ్ళు పైన అవుతుంది. 37 ఏళ్ళు. 37 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నాను. అంటే నేను పెద్ద బజార్లో ఓపెన్ చేసాం. పెద్ద బజార్ నుంచి ఇక్కడికి వచ్చాను 2005లో. 2005లో ఇక్కడికి వచ్చారు. ఫస్ట్ పెద్ద బజార్లో ఉండేది. ఇక్కడ చాలా క్రేజీగా మీ దగ్గరికి మంచి అసలు చిన్న షాప్ అయినా కానీ చాలా ఎక్కువ మంది వస్తున్నారు సాయంకాలం అయ్యేవాడికి. క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాం. మరి క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. ఎట్లాంటి ఫుడ్ మీ దగ్గర ఉంటుందండి? అంటే ఏమేమి పలావ్ అంటే ఎన్ని రకాలు ఉంటాయి? ఏమేమి అంటే దీంట్లో మటన్ ఉంటుంది, దీంట్లో పలావ్ అంటారు కొంతమంది బిర్యానీ అంటారు. బిర్యానీ అంటారు, అవునులేండి. ఆ పలావ్ బిర్యానీలో రైస్ మటన్ కర్రీ ఉంటుంది. ఆ పలావ్ రైస్కి ఎగ్ కర్రీ ఉంటుంది. ఆ రైస్కి బటర్ చికెన్ ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం మాది చికెన్ పకోడీ ముందు ఉన్నాం, ఇప్పుడు 2 ఏళ్ళ నుంచి చేస్తున్నాం చికెన్. చాలా ప్లేసుల నుంచి మీ దగ్గరికి వస్తున్నట్టున్నారు. ఒడిశాలోనే బాగా ఫేమస్ ప్లేస్ అని చెప్తుంటారు. చెప్తున్నాను. అది మాది ఆల్తలుగా దయ్య, మాది బరంపురం అమ్మవారు తెస్తున్నాం. అది ఇక్కడ మన తెలుగు స్టేట్స్ నుంచి వస్తుంటారండి? అంటే తెలుగు స్టేట్ నుంచి మంది వస్తున్నారు. మాది విజయనగరం నుంచి వస్తారు. పలాస, సోంబండ, ఇచ్చాపురు. విజయనగరం ముందు ఎక్కువ వస్తుంటారు. తెలుగు ప్లేస్ నుంచి కూడా నుంచి వస్తే కొంతమంది ట్రక్కులు అని తినేసి వెళ్తారు అన్నమాట. తినేసి వెళ్తుంటారు. తెలుసు వాళ్ళకి, తెలిసి వెళ్తారు. అంటే ఓన్లీ ఆకులోనే? మాది ముందు నుంచి ఆకులో ఉన్నది. ఆకులో అలా చుట్టిచ్చేస్తారు అంతే. ప్లేట్ సిస్టమ్ లేదు. ఎంతండి రేట్స్? ఎలాగా? మాది ఉన్నది ఇది ఇప్పుడు జస్ట్ చూస్తున్నాం. ఇది 180. మటన్ పలావ్, మటన్ కర్రీతో పలావ్ 180 రూపాయలు. మరి దీని తలుగా పొలవ్ తలుగా పీస్ ఉంటుంది, 3 పీసులు ఉంటుంది. అది 170. ఓన్లీ కర్రీ కాకుండా కర్రీ తలుగా మటన్ సలాడ్ ఇస్తాం. ఓకే. చికెన్తో ఎంత? చికెన్ అవుతే దీని తలుగా రైస్ చికెన్ అవుతే 160. మరి దీంట్లో ఒక రైస్ ఎగ్ కర్రీ అవుతే 90 రూపాయలు. ఓకే. సింగిల్ ఎగ్ అవుతే 75 రూపాయలు. మళ్ళీ గ్రేవీ ఎన్నిసార్లు కావాలన్నా పోస్తారు? గ్రేవీ ఇస్తాను. మధ్య కొద్దిగా రైస్ కావాలంటే కొద్దిగా ఇస్తాను. కొంచెం రైస్ కూడా ఇస్తారు. కొంతమంది తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు. రైస్ అవుట్ కూడా ఇస్తాను. రైస్ కావాలన్నా కూడా ఇస్తారు, దానికి డబ్బులు ఏమైనా తీసుకోరు. ఉల్లిపాయ ముక్కలు చాలా నీట్గా ఉన్నది. మీ స్టైల్ ఇది. ఇక్కడ సలాడ్ ఉంటుంది. తర్వాత జ్యూస్ కూడా జ్యూస్ వేస్తే ఎవరు కావాలంటే జ్యూస్ కూడా ఇస్తాం. ఎందుకంటే కొంతమంది ఆశ ఉంటుంది, అడుగుతారు, ఇస్తున్నాం లేదండి. అది నాకు ముందు నుంచి అలవాటు. ప్రిపరేషన్ అంటే తయారీ అంతా ఇంటి దగ్గరే అవుతుందండి? తయారు చేస్తాం, ఇప్పుడు అమ్ముతాం. ఎంత దూరం అండి ఇంటికి ఇక్కడికి షాప్కి? అక్కడికి కిలోమీటర్ ఉంటుంది. కిలోమీటర్ దగ్గరలోనే.
ఇంకా మళ్ళీ షాప్ ఏం పెద్ద చేయాలనేమో అనుకోవట్లేదు అంతేనా? ఉన్నది కానీ ఇక్కడ షాప్ మరి పెద్దవి లేవు, దూరం వెళ్తే నాకు నచ్చు అంటే ఇదే అవుతుంది. ఇప్పుడు అంటే అవుతుంది, డబుల్ అవుతుంది. కానీ సాయంకాలం అయ్యేపాటికి జనం మాత్రం వస్తున్నారు కదా, అంటే కొంచెం పాపం కొంతమంది నిలబడే తినేసి వెళ్ళిపోతున్నారు, ఒక 4-5 కూర్చుంటున్నారు అంతే. చిన్న నిలబడి తింటారు, ఇదే 3-4 కూర్చుంటారు. అంటే బాగుంటుంది కాబట్టి, క్రేజ్ ఉంటుంది కాబట్టి తినేసి వెళ్ళిపోతారు అంతే. ఆంధ్ర నుంచి వస్తున్నారు, ఇటు ఒరిస్సా నుంచి, అస్కా బంజనగర్, అన్ని ప్లేసుల నుంచి వస్తారు. అది కొంచెం కొట్లు మరి ఎందుకంటే తిని వస్తూ మనకు ఎంత బాగుంటే అంత బాగా తినే వస్తుంది కాబట్టి తిని వస్తూ జాగ్రత్త ఉండాలి, నాకు చక్కగా పెట్టాలి. ఎందుకు మనం తింటాం, ప్రజలకి ఇస్తామంటే అది బాగుంటుంది కదా. ప్రజలకి ఏది ఇస్తాం మనం అది తింటేనే బాగుంటుంది. పకోడీ కూడా ఉంటుందండి, చికెన్ పకోడీ. ఓకే అండి, ఓకే, రైట్ అండి. బరంపురం ఉపేంద్ర గౌడ్ గారి షాపు చాలా చిన్న షాప్ అనమాట. ఈ చిన్న షాపులోనే సూపర్ టేస్టీ పలావ్ను అయితే అందిస్తున్నారు. చక్కగా మనకి కుట్టుడాకు ఉంటుంది కదా, ఈ కుట్టుడాకులో అన్నవరం ప్రసాదం పార్సిల్ చేస్తుంటారు కదా, ఆ ఆకులో ఇక్కడ బిర్యానీ అయితే పార్సిల్ అయితే చేస్తారనమాట. చక్కగా పార్సిల్ చూడండి ఎంత చూడముచ్చటగా ఉందో, చక్కగా ఉంది కదా పార్సిల్స్. ఇట్లా ముందే పార్సిల్స్ అన్నీ ప్రిపేర్ చేసుకుని ఉంటారనమాట ఇట్లా. ఎందుకంటే ఇక్కడ తినడానికి సౌకర్యంగా కొంతవరకు ఉంటుంది, కొంతమంది అయితే తినేసి వెళ్ళిపోతారు. ఆ టేస్ట్ కోసం ఒక మూలను నిలబడైనా సరే తినేసి వెళ్ళిపోతుంటారు. ఇంకొంతమంది ఇబ్బంది పడే వాళ్ళు ఏం చేస్తుంటారంటే చక్కగా ఈ పార్సిల్ ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో ప్రశాంతంగా కూర్చుని మంచి టేస్టీ పలావ్ని అయితే టేస్ట్ చేస్తారు. ఇక్కడ ఏమేమి ఉంటాయనేది ఒకసారి చూద్దాం. ఒకవేళ ఆ పలావ్లోకి మీ కాంబినేషన్గా ఇదిగో ఈ గుడ్డు కూర మీరు తీసుకోవచ్చు, 15 రూపాయలు గుడ్డు కర్రీ. ఓకే, గుడ్డు కర్రీ అయితే ఓన్లీ 15 రూపీస్ మాత్రమే. మీకు ఆల్రెడీ చూసే ఉంటారు మీరు బిర్యానీ. చూడండి అసలు ఆ వాసన చూస్తుంటే ఆ సువాసనలు గుమ్మగుమ్మలు, బా బిర్యానీలోకి గ్రేవీ అనమాట. ఆ ఉల్లిపాయలు అక్కడక్కడ కొంచెం పచ్చిమిర్చి కాంబినేషన్లో నంజుకుని తినేస్తారనమాట. ఇకపోతే ఇదన్నమాట అసలు క్రేజీ కాంబినేషను. ఆ పలావ్లోకి ఈ మటన్ కర్రీ వేసుకుని లాగిస్తే అబ్బా చాలామంది లాగించారు ఇప్పుడు దాకా. సో ఇక మన వంతు మిగిలింది, మనం కూడా లాగిద్దాం అనమాట. ఇది బటర్ చికెన్ అట. బటర్ చికెన్ కాంబినేషన్లో కూడా మనం ఈ పులావ్ని అయితే టేస్ట్ చేయొచ్చు. టేస్ట్ మంచిది. ఇది బరంపూర్ నుంచి ఇది ఒక ఫేమస్ పులావ్ పాయింట్. ఈవినింగ్ ఇక్కడ చాలామంది క్రౌడ్ అవుతుంది. ఏమేమి ఉంటాయండి ఇక్కడ? మటన్ పులావ్ విత్ రైస్ విత్ మటన్, వాటర్ కూడా దొరుకుతుంది, హాఫ్ కూడా దొరుకుతుంది. బరంపూర్కి ఇది పాకెట్లు ఇది చాలా ఇష్టం. మటన్ పులావ్, మటన్ రైస్ విత్ రైస్, మటన్ పులావ్. తర్వాత ఇప్పుడు చికెన్ పకోడా కూడా స్టార్ట్ చేశారు, ఇంకా చేయలేదు, చేశారు. ఇక్కడ బాగున్నది మటన్ పలావ్, మటన్ బిర్యానీ ఇక్కడ బాగుంటుంది. సిటీ స్కూల్ గ్రౌండ్ ఆపోజిట్ పొలం. నేటికి ఇక్కడికి వచ్చి 20 సంవత్సరాల పైన అవుతుంది, 35 సంవత్సరాలు అవుతుంది అతను చేసి ఆరంభించి. ఇక్కడికి వచ్చి ఈ ప్లేస్కి వచ్చి 20 సంవత్సరాల పైన అవుతుంది. ఇక్కడ ఏంటంటే పార్సల్ ఎక్కువ, పార్సల్స్ తినడం తక్కువ. ఓన్లీ పార్సల్ భువనేశ్వర్ కూడా వస్తారు, భువనేశ్వర్ నుంచి ఇక్కడికి వస్తే ఫేమస్ ఐటమ్, బాగా ఫేమస్. రైస్ మటన్ అంటే పులావ్ వేరేగా, కర్రీ వేరేగా, అది వేరే రేటు. అన్ని రకాలు వేరే సలైట్ జ్యూస్ ఇస్తారు. దాని తర్వాత బిర్యానీ అంటే దాంట్లో పీసులు, అంటే రైస్లో పీసులు, బిర్యానీ 3 పీసులు వస్తాయి. దాని రేటు వేరేగా 10 రూపాయలు, 10-15 రూపాయలు డిఫరెన్స్ ఉంటుంది. దాని కర్రీ వేరే, అది బిర్యానీ. రైస్ మటన్, ఇది రైస్కి వేరేగా, మటన్ కర్రీ వేరేగా, ఎగ్ కర్రీ వేరేగా, అలాగన్నమాట. పకోడా వేరే రేటు. మీరేం తిన్నారు ఇప్పుడు? ఏం చెప్పండి, మీరేం తిన్నారు ఇప్పుడు? తిన్నది రైస్ మటన్ తినేసి వెళ్ళిపోతున్నారు, ఫాస్ట్గా పరిగెట్టేస్తున్నారు మీరు. మా శాంపిల్ గురించి. ఓకే బాబాయ్.
బరంపురంలో అదిరిపోయే బాంగ్రా పలావ్. యాక్చువల్గా దీన్ని చక్కగా ఈ ఆకులో వేసి ఇట్లాగనే ఇచ్చేస్తారనమాట. పొట్లం కింద కట్టి మనకేదో మిక్చర్ పొట్లం ఎట్లా అయితే కడతారో మన సైడు అట్లాగే ఇలా పొట్లం కట్టి చక్కగా ఇందులో అంటే జనరల్గా పొట్లంలో అంటే ఏదో మిక్చర్ ఇట్లాంటి చిన్న చిన్న ఐటమ్స్ ఇప్పటివరకు తినడం ఫర్ ద ఫస్ట్ టైం పలావ్ని ఇట్లా పొట్లం కట్టుకుని తింటున్నాను అనమాట ఈ బరంపురంలో. సరే ఇదైతే మనం ఫస్ట్ అయితే టేస్ట్ చేద్దాం. ఫస్ట్ పీస్తోనే మొదలు పెడదాం. అసలు పీసు ఆ మటన్ తింటుంటే అలా మటన్ తినాలని అనిపిస్తుంది అన్నమాట. మంచి కమ్మటి టేస్ట్తో సూపర్ మటన్. సరే రైస్ కొంచెం టేస్ట్ చేద్దాం. చాలా డిఫరెంట్. అదే మన తెలుగు రాష్ట్రాల్లో దొరికే అంటే అటు తెలంగాణలో బిర్యానీ కావచ్చు, లేదా ఆంధ్రాలో గోదావరి జిల్లాలో దొరికే పలావ్ కావచ్చు, వాటి దేని ఫ్లేవర్ దానికి ఉన్నట్టే ఇక్కడ ఒడిశాలో కూడా అంటే ఈ బరంపురంలో కూడా సంథింగ్ డిఫరెంట్ అదిరిపోయే టేస్ట్. ఆ ప్లెయిన్ పలావ్ తింటే భలే ఒక కమ్మటి రుచి, మునిపెన్నుడు చూడనటువంటి రుచి అనమాట. దాంట్లో ఈ ఉల్లిపాయ ముక్కలు ఇచ్చారు కదా, అంటే ఉల్లి చట్నీలా ఏం లేదు, అంటే మరి పెరుగు లాంటిది ఏం లేదు. ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా తరిగిచ్చేసారు, దాంట్లో కొద్దిగా కలిపినట్టున్నారు అంతే, పేరు మజ్జిగ. ఎలా అయినా కూడా బరంపూర్లో నాన్ వెజ్ మాత్రం ఎరగదీసిందండి. దట్టు ఈ ఆకులో తింటుంటే ఒక డిఫరెంట్ ఫీల్. దీంట్లోకి మటన్ కర్రీ వేసుకొస్తాను, టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. యాక్చువల్లీ ఇది కేవలం సాయంకాలం పూట మాత్రమే ఉంటుంది, అంటే 5:30 నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. నైట్ వరకు ఇక్కడ ఈ పులావ్ అయితే దొరుకుతుంది. సో ఒకసారి నా వెనక చూస్తే అర్థం ఉంటుంది ఇప్పటికే ఈ పులావ్ సెంటర్కి ఎంత క్రేజ్ ఉందో. చాలా చిన్న షాపు, బట్ క్రేజ్ మాత్రం చాలా 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 పెద్దదన్నమాట. మటన్ కర్రీ, ఈ మటన్ కర్రీతో ఈ సూపర్ పులావ్ని అట్లా కలుపుకుని అందులోకి ముల్లగా చక్కగా మంచి గ్రేవీ ఇచ్చారు. ఆహా, ఓహో, నాన్ వెజ్ లవర్స్ ఎవరైనా ఉంటే అర్జెంటుగా టికెట్ వేసుకుని బరంపురం వచ్చేయండి. నిజంగా సూపర్ క్రేజీ పలావ్ని అయితే టేస్ట్ చేయొచ్చు. జనరల్గా మటన్ పలావ్ తిన్నా చాలా క్రేజ్ ఉంది, చాలా టేస్ట్ ఉంది. ఎస్పెషల్లీ ఆ మటన్ పలావ్లోకి మటన్ కర్రీతో తింటుంటే బా ఇంకా సూపర్. అసలు ఇలా పొట్లంలో కలుపుకుంది ఏంటంటే ఇంకా బాగుంది. ఈ మటన్ కర్రీ అయితే మాత్రం అస్సలు స్పైసీ ఏం లేదు, అంటే కారంగా ఏం లేదు. చాలా సెటిల్డ్ ఫ్లేవర్లో, చాలా మంచి టేస్ట్తో, ఒక కమ్మటి రుచితో, అంతకు మించిన సువాసనతో టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. నాకు కొంచెం తక్కువే పెట్టండి అన్నాను, ఎక్కువ తినలేనేమోనని, బట్ నాకు ఆ తక్కువ పెట్టిందే చాలా ఎక్కువైపోయింది. ఎందుకంటే అటు మటన్ పీసులు తిన్నాను, దాంతోపాటు మళ్ళీ మటన్ కర్రీ వేసుకున్నానేమో, బాగా హెవీ అయిపోయింది. బట్ ఇంకా తినాలనే కోరిక మాత్రం తగ్గట్లేదబ్బా. ఈ ఫేమస్ పలావ్ సెంటర్ ఎక్కడంటే ప్రేమ్ నగర్ మెయిన్ రోడ్ అట, అలాగే సిటీ సెంటర్ స్కూల్ రోడ్డు అని కూడా అంటారు. నేను లొకేషన్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా ఎప్పుడైనా శ్రీకాకుళం చుట్టుపక్కలకి ఎవరైనా మన వాళ్ళు వచ్చినా, లేదు ఇక మీరు ఇటువైపే కనుక వెళ్తుంటే కనుక ఈ ఒడిశా వైపు బరంపురంలో ఆగితే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. సాయంకాలం పూట అద్దిరిపోయే సూపర్ టేస్టీ పులావ్ అనమాట. నిజానికి ఈ షాప్కి అయితే అలాంటి పేరు కూడా లేదు,
గూగుల్ లొకేషన్లో అయితే మాత్రం దీనికి బాంగ్రా పలావ్ అనే ఒక నేమ్ అయితే ఉంది. ఆ నేమ్ చూసుకునే నేను ఇక్కడికైతే రావడం జరిగింది. చాలా క్రేజీ పలావ్, చాలా టేస్టీ పలావ్, అదిరిపోయింది. ఇది బరంపురంలో ఉన్నటువంటి అదిరిపోయే పలావ్ కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.